హలో అండి, అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. మీరందరూ కూడా బాగున్నారా అనుకుంటున్నాను. ఇది బుధవారం రోజు వీడియో అండి. పొద్దున్నే లేవాలనిపించట్లేదు అసలు. ఈ మధ్యన వర్షాలు పడుతున్నాయంట ఏపీలో. ఇక్కడ కూడా కొంచెం వెదర్ క్లౌడీగా ఉంది ఈరోజు అయితే. యాక్చువల్గా నేను ఈరోజే వాయిస్ ఇచ్చాను. బుధవారము అలాగే ఉంది, గురువారము అలాగే ఉంది. ఏం చేసుకుంటున్నాను అని అనుకుంటున్నారా? జుట్టు బాగా రాలిపోతుంది. అసలు నాకు బాడీ మీద ఎక్కడన్నా హెయిర్ ఉంది అని అంటే నాకు తెలిసిపోతుంది అనమాట. అది నాకు తెలిసి అందరికీ తెలుస్తుందేమో. నాకైతే ఇంక చిరాకు వచ్చేస్తుంది. అది తీసేంత వరకు మనశ్శాంతి ఉండదు అనమాట. ఇంకా అవన్నీ తీస్తున్నాను అనమాట. ఎంత జుట్టు రాలిపోతుందంటే ఎందుకో తెలీదు, ఫుల్ జుట్టు రాలుతుంది. ఇప్పుడిప్పుడు మళ్ళీ కొంచెం కొంచెం బేబీ హెయిర్ వస్తుంది. ఆ బేబీ హెయిర్ కొంచెం గ్రో అయ్యేంత వరకు మళ్ళీ ఎగ్జిస్టింగ్ ఊడిపోతుంది. ఇలా నడుస్తూనే ఉంటుంది కదా. నేను ఒక వీడియోలో చూశాను, మనం నూనె పెట్టుకున్నప్పుడంట స్కాల్ప్కి అప్లై చేయకూడదంట, పైనే అప్లై చేయాలంట. ఎందుకంటే మన స్కాల్ప్ అనేది అది ఆల్రెడీ ఆయిల్ రిలీజ్ చేస్తుందంట. అది సరిపోతుందంట మన స్కాల్ప్కి. కొబ్బరి నూనె ఎప్పుడైతే ఏ నూనె అయినా కానీ ఎప్పుడైతే రాసుకుంటామో అది జస్ట్ రూట్స్కి అప్లై చేయకుండా జస్ట్ పైన అప్లై చేసి కిందంతా మంచిగా స్ప్లిట్ ఎండ్స్ అవన్నీ వస్తాయి కదా, అక్కడ మంచిగా అప్లై చేయాలి అని చెప్పి ఒక హెయిర్ రిలేటెడ్ డాక్టర్ ఉంటారు కదా, ఆవిడ చెప్తే ఒక వీడియోలో విన్నా. నేను కూడా అదే ఫాలో అవుతున్నాను నిజం చెప్పాలంటే. నాది ఆల్టర్నేట్ డే హెడ్ బాత్ చేయలేదు అని అంటే జిడ్డు అయిపోతుంది నాకు. అది కూడా నేను ఆ వీడియో చూసి ఓ ఇది నిజమే అని నేను అనుకున్నాను అనమాట. అయినా కానీ నేను కంపల్సరిగా ఎవ్రీ ఆల్టర్నేట్ డే తలకి నూనె పెట్టుకొని తలస్నానం చేస్తాను. అది అలవాటు అయిపోయింది నాకు చాలా ఇయర్స్ నుంచి. ఈరోజు మామిడికాయ పప్పుచారు కాస్తున్నాను. నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా మామిడికాయలు స్టోర్ చేశాను అని చెప్పి. మేబీ ఇంకొక 2-3 టైమ్స్ వస్తుందేమో. అవి కూడా అయిపోతున్నాయి. అవి ఉన్నాయి కదా అని చెప్పి రెగ్యులర్గా పప్పు అని అంటే మామిడికాయ పప్పుచారే నాకు. సో అది కూడా అయిపోతుంది అనమాట ఒక 2-3 సార్లకి. ఇంకా 2 కుక్కర్స్ పెట్టేశాను కదా, ఇటు సైడ్ కుక్కర్లో అన్నం, అటు సైడ్ కుక్కర్లో పప్పు. నేను మొన్న చెప్పాను కదా టీవీ యూనిట్ మీద ఒక ప్లాంట్ ఉంటుంది, ఈ డబ్బాకి నేనే పెయింట్ చేశాను అని చెప్పాను కదా, రెడ్ అండ్ ఎల్లో మిక్స్ చేసేసి పెయింట్ చేశాను కూల్ డ్రింక్ బాటిల్కి అని. కొమ్మలు కోసాను. ఈ మట్టిని ఆల్మోస్ట్ ఒక 3 days నీళ్లు మంచిగా పోసి నానబెట్టాను. మనీ ప్లాంట్ కొమ్మల్ని కోసుకొని వచ్చి కొంచెం పెద్దగా అవి ఇందులోకి గుచ్చుతున్నాను అనమాట. కొంచెం డిగ్ చేసి గుచ్చాల్సింది. ఇంక తర్వాత మళ్ళీ కొంచెం డిగ్ చేసి అప్పుడు గుచ్చి లోపల పెట్టాను అనమాట. యాక్చువల్గా ఈ ప్లాంటర్ అయితే చాలా బాగుంటుంది. నేను దీన్ని ఎంతో పెద్దగా ఊహించి తెప్పించాను అమెజాన్ నుంచి. 180 రూపీస్ ఎంతో పడింది. కానీ చాలా చిన్న సైజ్ వచ్చిందనమాట. అసలు ఇది దేనికి పనిచేస్తుందా అని అనుకున్నా బేసిక్గా. కానీ ఇది చాలా అంటే చాలా క్యూట్గా అందంగా ఉంటుంది. టీవీ యూనిట్ మీద పెడతాను. ఇదే అనమాట ఆ ప్లాంటరు. ఇది డైరెక్ట్గా నేను చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలో, డైరెక్ట్గా డబ్బా అందులో పెట్టాను. ఇందులో ఒక ఐస్ క్రీమ్ డబ్బా పెట్టి అందులో ఈ మొక్కను పెడతాను అనమాట. ఇలా పెడితే నీళ్ళు ఏమన్నా ఉంటే ఆ ప్లాస్టిక్ డబ్బా ఏదైతే కింద పెట్టానో అందులోకి వస్తాయి కదా, అందుకని చెప్పేసి అలా పెడతాను అనమాట. నాకైతే ఈ ప్లాంటర్ చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. ఇది జూట్తో చేసిన బ్యాగ్ అనమాట. నాకైతే బాగా నచ్చింది. ఇంకొకటి ఇక్కడ వచ్చి ఇది వీడియో ఆన్ అయింది అనుకున్నాను, కానీ ఆన్ అవ్వలేదు. యాక్చువల్గా ఇది కూడా మీషో నుంచే తెప్పించాను. ఇది 180 రూపీస్ పడింది. చిన్న ప్లాంటరు, అందులో మట్టేసి ఇంకొక మనీ ప్లాంట్ ఉంటుంది కదా ఆ కొమ్మలు పెట్టాను అనమాట. ఇవి 2 చేసేసరికి ఆంటీ వచ్చింది. ఇంకా తను క్లీనింగ్ చేస్తే మన పని ఉంటుంది కదా, డస్టింగ్ పని, అది నేను చేసుకుంటున్నాను అనమాట. ఒక పక్కన వంట నడుస్తుంది. సో ఇలాగా నేను బేసిక్గా మల్టీ టాస్కింగ్ అనేది
ఆఫీస్కి వెళ్ళే టైంలో అయితే తప్పకుండా చేస్తాను. అదే ఇంట్లో ఉన్న టైంలో అయితే ఇలా మల్టీ టాస్కింగ్ చేయాలంటే అస్సలు ఓపిక ఉండదు అని అనిపిస్తుంది అనమాట నాకు. ఎస్పెషల్లీ ఆంటీ రానప్పుడు ఉంటాయి కదా, అలాంటి టైంలో కూడా నేను మల్టీ టాస్కింగ్ చేస్తాను. ఆంటీ రాలేదనుకోండి ఇంకా అన్ని పనులు నేనే చేసుకోవాలి కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి అన్నీ ఫాస్ట్గా చేస్తాను. కానీ నేను ఏ పని చేసినా కొంచెం లేజీగా లీజర్గా అలాగే చేస్తాను అనమాట. అందుకే కొంచెం త్వరగా లేవాల్సి వస్తుంది నాకు. ఇంకా పనంతా అయిపోయిన తర్వాత మన ఉర్లీస్ అవన్నీ ఉంటాయి కదా, ఎక్కడవక్కడ సర్దేస్తున్నాను అనమాట. నాకు బేసిక్గా ఇలా పెట్టుకోవడము, ఇలా ఉండడము ఇలాంటివంటే కొంచెం మంచిగా ఇష్టము. ఈరోజు నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను కదా, ఈరోజు నేను న్యాచురల్ది ఎకో బాస్కెట్ నుంచి తెచ్చాను అనమాట రూమ్ స్ప్రే లెవెండర్. నాకు లెవెండర్ అంటే చాలా ఇష్టము, ఆ స్మెల్ చాలా బాగుంటుంది. ఈరోజు అదంతా ఇల్లంతా స్ప్రే చేశాను అనమాట. నాకు చాలా బాగా అనిపిస్తుంది అలాంటివి స్ప్రే చేసుకున్నప్పుడు. ఇంట్లోనే కాదు నేను బాత్రూమ్స్లోను బాల్కనీస్లోను ఇలా కూడా స్ప్రే చేసేస్తూ ఉంటాను అనమాట. ఎలా అనిపించింది హాలు? మంచిగా ఉందా? కమెంట్స్లో చెప్పండి. ఇది పప్పుచారు చేస్తున్నానని చెప్పాను కదా, ఇది పప్పు ఉడకలేదని అనుకున్నాను కానీ మెదిపితే మంచిగానే ఉడికిపోయింది. ఇందులో ఒక 1.5 గ్లాస్ అనుకుంటా వాటర్ పోసి కొంచెం మళ్ళీ స్టవ్ మీద పెట్టాను. కొంచెం పులుపు ఉంటే మంచిగా ఉండేది అని అనిపించింది నాకు. ఈరోజు కరివేపాకు లేదు, కొత్తిమీర లేదు, ఏమీ లేదు. అయినా కానీ పప్పుచారు ఇలా చేసేసాను అనమాట. ఒక్కొక్కసారి ఇలాంటివన్నీ తప్పదు, నాకే కాదు బేసిక్గా ఎవరికైనా ఇలాంటివి ఉంటాయి అని నేను అనుకుంటున్నా. బేసిక్గానే నాకు అంతంత మాత్రం వచ్చు వంటలు. ఇంట్రెస్ట్గా చేశాను అని అంటే తప్పకుండా మంచిగా చేస్తాను వంటలు నేనైతే. కానీ ఒక్కొక్కసారి కంగారుగా చేసేసినవి చాలా బాగుంటాయి కదా. ఈ మధ్యన డిఫరెంట్ రైస్ ఐటమ్స్ చేస్తున్నాను కదా, అవైతే సూపర్ ఉంటున్నాయి. నేను మసాలాలు అవి ఇవి ఏం వెయ్యను బేసిక్గా, అందుకని చెప్పి ఇంకా టేస్టీగా ఉంటాయి అని అనిపిస్తుంది. నెయ్యితో చేస్తాను కాబట్టి. ఇదిగో పొయ్యి మీద పెట్టేశాను. కొంచెం సేపు దీన్ని మరగనిచ్చేసి ఒక పక్కన తాలింపు పెట్టేస్తున్నాను అనమాట. ఈ లోపల ఆంటీ పక్కన మొత్తుకుంటుంది, ఇవ్వు టైం అయిపోతుంది అని చెప్పి. బేసిక్గా నేను ఈ పనులన్నీ ఈ లోపలే చేసేస్తాలేండి, నాకు కూడా టైం అయిపోతుంది కదా ఆఫీస్కి వెళ్ళడానికి. ఇది నేను ఏ టైంకి లేచినా కానీ నేను లేవడంతోనే నేను వీడియోస్ తీయడం కూడా స్టార్ట్ చేస్తాను అనమాట. సో నాకు అంత ఇబ్బందిగా అయితే ఇప్పుడు అనిపించట్లేదు. ఇదివరకు అయితే వీడియోస్ ఏం తీయాలి, వీడియోస్ ఏం పెట్టాలి ఇలాంటివన్నీ అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు నా రెగ్యులర్ యాక్టివిటీ అయిపోయింది. వీడియోస్ నేను ముందు రోజు ఏం చేశాను అనేది మీతో నెక్స్ట్ డే షేర్ చేస్తున్నాను. సో ఒకరోజు అప్లోడ్ చేయకపోయినా కానీ ఒకటే రోజు నెక్స్ట్ డే 2 వీడియోస్ అప్లోడ్ చేస్తాను. అలా అలవాటు అయిపోయింది. దిస్ ఈజ్ నాట్ బికాస్ ఆఫ్ మనీ, కానీ కొంచెం అలవాటు అయిపోయింది కదా, అది వస్తుంది. ప్లస్ నాకు ఒక సాటిస్ఫాక్షన్, ఇన్ని వ్యూస్ వచ్చాయి, ఈరోజు ఇన్ని సబ్స్క్రైబర్స్ పెరిగారు. ఒక్కొక్కసారి నాకు అసలు ఒక 10 days వరకు కూడా 2-3 సబ్స్క్రైబర్సే వస్తారు. ఓకే, నో ప్రాబ్లం, నేను చేసింది వాళ్ళకి నచ్చలేదు అలా అనుకుంటాను అనమాట. సో నేనైతే రెగ్యులర్గా నేను ఇంట్లో ఎలా ఉంటానో నా వీడియోస్లో కూడా ప్యూర్గా అలాగే చూపిస్తానండి. నేను ఏమి ఆల్టరేషన్స్ ఇలాంటివి ఏం చేయను, జస్ట్ ఎడిట్స్ చేస్తాను అంతే అనమాట. అది కూడా ఏంటంటే లాస్ట్లో బిట్స్ ఉంటాయి కదా, అవి జస్ట్ కట్ చేసేస్తాను అంతే. బ్లూపర్స్ అలాంటివి కూడా మనకి ఏం ఉండవు అనమాట. నేను వీడియోస్ ఎలా అయితే తీస్తానో అలాగే అప్లోడ్ చేస్తా. ఇక్కడ పాలైతే కాస్తున్నాను. పెరుగు లేదు యాక్చువల్గా. నిన్న చెప్పాను కదా, రాత్రి పాలు తోడుపెట్టి అప్పటికప్పుడు పొద్దున్న లేచి పెరుగు తోడుపెట్టాను, పాలు కాసి పెరుగు తోడుపెట్టాను అనమాట ఈరోజు. అందుకని చెప్పేసి ఫస్ట్ పాలు కాద్దాము, ఏదున్నా లేకపోయినా మనకు పెరుగు ఉంటే చాలు అన్నం తినడానికి అని అనుకున్నా. చాలా చల్లగా గాలేస్తుంది. ఇది కారిడార్లో అనమాట. నేను ఏపీలో వర్షాలు పడుతున్నాయంట అని చెప్పేసి అన్నాను కదా, అదే దీని ఎఫెక్ట్ ఏమో అనుకుంటున్నా. ఇదేనండి వాళ్ళ వీడియో. మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇంకా మంచి వీడియోస్తో నేను ఏం చేస్తాను అనేది మీకు చూపిస్తాను. ఇంతవరకు బాయ్ అండి.